ప్రెజెంట్ రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరి వద్ద కూడా స్మార్ట్ ఫోన్స్ ఉండటంతో రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోవాలని చూస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేవేమీ పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి మరి ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా ఏపీలోని మంగళగిరి రూరల్ కాజా చినకాకాని హైవేపై ఓ యువకుడు బైక్పై విన్యాసాలు డేంజరస్ లెవెల్లో చేశాడు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి మంగళగిరి మండలం కాజా గ్రామం వరకు ఈ యువకుడు నాన్ స్టాప్ గా స్టంట్స్ చేశాడు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ విజువల్స్ చూడండి. నడి రోడ్డుపై ఎంత నిర్లక్ష్యంగా స్టంట్స్ చేస్తున్నాడో. స్కూటీ సీటుపై పడుకొని సైడ్న కూర్చొని సాహసోపేత విన్యాసాలను ప్రదర్శించేశాడు. మరో వ్యక్తి ఈ తతంగానంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్లో ఫైన్ వేయటం కాదు, యువకుడి పేరెంట్స్ ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రెజెంట్ రీల్స్ ట్రెండ్ నడుస్తున్న వేళ ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్స్ వచ్చడంతో రాత్రికి రాత్రే ఇటు ఫ్యాన్ బేస్ ను సంపాదించుకోవాలి అనే కోణంలో విపరీతమైన స్టంట్స్ చేసి కూడా వీళ్ళు ఫ్యాన్ బేస్ ని సంపాదించాలని అనుకుంటున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం గుంటూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రోడ్ వైపు ఇటు హైవేలో ఇటువంటి భయానకర స్టంట్స్ చేస్తూ కూడా ఒక వ్యక్తి కనిపించాడు. అయితే ఆ యువకుడు ఈ స్టంట్స్ చేస్తూ ఉండగా వెనక నుండి ఇంకొకళ్ళు ఈ స్టంట్స్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే తనకు సంబంధించి ఎటువంటి ప్రమాదం జరుగుతుంది అనే కోణంలో ఆలోచించకుండా అలానే తనని తాను డేంజరస్ సిచ్యువేషన్లో పెట్టుకోకపోవడమే కాకుండా పక్కన వాళ్ళని సైతం కూడా ఒక డేంజర్లో పెడుతూ కూడా యువకుడు ఇటువంటి స్టంట్స్ చేయటం ఇక్కడ గమనార్హం. అయితే ప్రెజెంట్ దీనికి సంబంధించి ఆన్లైన్లో జస్ట్ ఫైన్ వేసి వదిలేయడం కాదు, ఖచ్చితంగా యువకుడిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన అనంతరం కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత పేరెంట్స్ పిలిచి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటూ కూడా నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటువంటి స్టంట్స్ రీసెంట్ గా చాలా సార్లు చూసాం. ప్రతి ఒక్క మెట్రోపాలిటన్ సిటీలో ఇటువంటి స్టంట్స్ యువకులు చేస్తూ ఉంటారు. అయితే ఇటు గుంటూరులో కూడా ఇటువంటి స్టంట్స్ ఇప్పుడు చూడటం మనం ప్రెసెంట్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏ విధంగా అక్కడ స్కూటీ నడుపుతూ, అది కూడా ఒక హైవే మీద జనరలీ ఇటు వెహికల్స్ కి ఒక స్పీడ్ లిమిట్ అంటూ ఉంటుంది. మాక్సిమం ఆఫ్ టైమ్స్ ఇటు స్పీడ్ గా వస్తూ ఉంటాయి వెహికల్స్. అటువంటి ఒక హైవే మీద లారీలు వెళ్తున్నాయి, సింగిల్ గా ఇటు బైక్స్ మీద వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, కార్స్ లో వెళ్తున్న వారు ఉన్నారు. అయినా కూడా ఆ యువకుడు పట్ట పగలు అందరూ చూస్తూ ఉండగానే ఇటువంటి భయానకరమైన స్టంట్స్ చేయడం ప్రెసెంట్ గమనార్హం. దీనికి సంబంధించి పోలీసులు ఇటు ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన అరెస్ట్ చేయాలి అంటూ కూడా కోరుతున్నారు. జస్ట్ ఫైన్ వేసి వదిలేయడం కాదు, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, శిక్ష పడాలి, అనంతరం కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి అంటూ కూడా నెటిజన్స్ కోరుతున్నారు. ఎందుకంటే తన ప్రాణాన్ని మాత్రమే ఒక డేంజరస్ సిచ్యువేషన్లో పెట్టకుండా ఇటువంటి వాళ్ళ వల్ల ఎవరైతే సేఫ్గా వెళ్తున్నారో వాళ్ళకి కూడా వాళ్ళ ప్రాణానికి కూడా ముప్పు ఉంటుంది కనుక ఖచ్చితంగా ఇటువంటి యువకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే నెక్స్ట్ టైం ఇటువంటి యువకులు కానివ్వండి లేకపోతే వేరే వాళ్ళు ఇటువంటి డేంజరస్ స్టంట్స్ చేయడానికి కనీసం వాళ్ళ ఊహకి కూడా ఈ ఐడియా రాదు అనేది నెటిజన్స్ వాదనగా కనిపిస్తోంది. ఏ రకంగా అక్కడ స్కూటీ యాక్సిలరేటర్ ను హోల్డ్ చేసి ఆ తర్వాత సైడ్ కి కూర్చొని స్టంట్స్ చేయడం, స్కూటీని నడపడం, ఇక ఆ తర్వాత పడుకొని హ్యాండిల్ ను స్ట్రైట్ గా పెట్టి నడపడం మనం చూస్తున్నాము. స్కూటీ యాక్సిలరేటర్ ని కట్టేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అనంతరం కూడా స్టంట్స్ చేస్తూ కనిపించాడు ఆ యువకుడు. దీనికి సంబంధించి నెంబర్ ప్లేట్ కూడా కనిపిస్తోంది క్లియర్ గా. అయితే ఇవన్నీ కూడా వీడియో రికార్డ్ చేశారు. తన వెనక వెళ్తున్న ఒక ప్యాసింజర్ వెళ్తూ కూడా ఈ వీడియోస్ అన్నింటినీ సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రెసెంట్ వైరల్ గా మారింది. ఆచార్య నాగార్జున సైడ్ ఉన్న హైవేపై ఈ పూర్తి ఘటన చోటు చేసుకుంది. బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. కాజా చినకాకాని మంగళగిరి జిల్లాలో చోటు చేసుకుంది ఘటన. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హైవేపై ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఒక యువకుడు టిప్ టాప్ గా రెడీ అయిన వెంటనే కూడా స్కూటీ తీశాడు. అనంతరం ఏం తోచిందో ఏమో ఒక్కసారిగా స్టంట్ చేయడం ప్రారంభించేశాడు. ఒక హైవే పై, అది కూడా స్పీడ్ లిమిట్స్ అంటూ హైవేలో ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా జాబ్స్ కి వెళ్ళడానికి అలా పొద్దున్నే వెళ్తూ ఉంటారు, హైవేను వాడుతూ ఉంటారు, గుంటూరు వయా విజయవాడ వెళ్తూ ఉంటారు. ఈ హైవేస్ ను వాడుతూ కూడా ఇటువంటి టైంలో ఇలా ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం ప్రెజెంట్ ఆందోళనకు దారితీస్తోంది. హైవేలపై జనరల్లీ హెవీ లోడెడ్ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి, ఒక స్పీడ్ లో వెళ్తూ ఉంటాయి. అటువంటి ఒక హైవేపై ఇటువంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ కనిపించాడు
ఒక యువకుడు. అయితే ఆ యువకుడు అసలు ఎక్కడ చదువుకుంటున్నాడా లేకపోతే ఒక మేజర్ అయినా అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా కోరుతున్నారు. ప్రెజెంట్ రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరి వద్ద కూడా స్మార్ట్ ఫోన్స్ ఉండటంతో రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోవాలని చూస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేవేమీ పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి మరీ ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా ఏపీలోని మంగళగిరి రూరల్ కాజా చిన్నకాకాని హైవేపై ఓ యువకుడు బైక్ పై విన్యాసాలు డేంజరస్ లెవెల్లో కనిపించాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి మంగళగిరి మండలం కాజా గ్రామం వరకు యువకుడు నాన్ స్టాప్ గా స్టంట్స్ చేశాడు. ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ విజువల్స్ చూడండి, భయానకరంగా ఉన్నాయి కదా. నడి రోడ్డుపై ఎంత నిర్లక్ష్యంగా స్టంట్స్ చేస్తున్నాడు. స్కూటీ సీటుపై పడుకుని సైడ్ న కూర్చొని సాహసోపేత విన్యాసాలు ప్రదర్శించేశాడు. మరో వ్యక్తి తతంగానంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ లో ఫైన్ వేయడం మాత్రమే కాదు, యువకుడి పేరెంట్స్ ని పిలిచి మరీ కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెజెంట్ ఆ యువకుడి అడ్రస్ ను ట్రాక్ చేశారా పోలీసులు? అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే గనక ఇటీవల కాలంలో యువకులు వ్యవహరిస్తున్న తీరు చాలా ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి యువకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నెంబర్ ఉంది కదా అని చెప్పి పోలీసు వారు ఆన్లైన్ లో ఫైన్ వేసి వదిలిపెడితే సరిపోదు, ఆ యువకుడిని బైక్ స్టేషన్ కి పిలిపించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే బైక్ డ్రైవ్ చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఏదైనా ప్రమాదం జరిగితే దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారని చెప్పి కూడా స్థానికులు గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో మంగళగిరి మండలం కాజా గ్రామం వరకు యువకుడు బైక్ పై వేసిన స్టంట్ దృశ్యాలు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారినాయి. యూనివర్సిటీ వద్ద మరో వ్యక్తి యువకుడు రికార్డ్ చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మంగళగిరి రూరల్ పోలీసులు ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. అలాగే ఎవరైతే యువకుడు ఉన్నారో ఆ యువకుడు బైక్ నెంబర్ ఆధారం చేసుకుని అతని అడ్రస్ ట్రేస్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లోనే యువకుడిని అదుపులో తీసుకుని విచారించి కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఆ బైక్ ను సీజ్ చేసి అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా రద్దు చేసే ఆలోచన కూడా పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి స్టంట్ చేసేవారు ప్రమాదం అని చెప్పి తెలిసి కూడా ఇష్టానుసారంగా వ్యవహరించడం, వీరిని చూసి మరికొంతమంది వ్యవహరించడం, తద్వారా సమాజానికి రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోతుంది అనేది పోలీసులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రకంగా వ్యవహరించేవారు, అది కూడా చెన్నై కలకత్తా జాతీయ రహదారి, ఇదేమి మామూలు రోడ్డు కాదు, జాతీయ రహదారిపై ఈ రకమైన విన్యాసం చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పోలీసు అధికారులు, ఆర్టీఓ అధికారులు కఠినంగా వ్యవహరిస్తే ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరిగే అవకాశం ఉండదు. కానీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. గతంలో ఏదైతే ఇదే హైవేపై కూడా చాలా మంది హ్యాండిల్ వదిలేసి లవర్స్ వెళ్ళిపోయిన సంఘటన, లేకపోతే ఇష్టానుసారంగా నిలబడి డ్రైవ్ చేసిన సంఘటనలు గతంలో కోకొల్లో జరిగినాయి. అప్పుడు వారిపై కఠినమైన చర్యలు కనుక తీసుకున్నట్లయితే మరొకసారి ఇటువంటి సంఘటన జరిగే అవకాశం లేదు. కానీ తాజాగా గతంలో వారిపై ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం మూలంగా యువత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్తాజ్. Yes, thank you, Shiva.